Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం. సోషల్ మీడియా చరిత్రలో ఎన్నడూ చూడని వినూత్న డిజిటల్ నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను తుఫాను సృష్టిస్తోంది. ధర్నాలు లేవు, రాస్తారోకోలు లేవు, కానీ లక్షలాది మంది యువత ఒక్క తాటిపైకి వచ్చి ఒక సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించారు. భారత సర్వోన్నత న్యాయస్థానం వేదికగా వచ్చిన ఒకే ఒక్క మాట ఇప్పుడు దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చేసేలా ఒక డిజిటల్ విప్లవానికి దారితీసింది. నేను కూడా బొద్దింకనే అంటూ రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఒక వినూత్న పార్టీ ఇప్పుడు దేశంలోని అగ్రనేతలకు సైతం చెమటలు పట్టిస్తోంది. డిజిటల్ విప్లవ యుగంలో నిరసనల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడిన యువత ఇప్పుడు స్మార్ట్ ఫోన్లని ఆయుధాలుగా మార్చుకొని సరికొత్త వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఈ సరికొత్త ఆన్లైన్ రాజకీయ సమరానికి పునాది మే 15న పడింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక కేసు విచారణ జరుగుతున్న తరుణంలో భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు అని సంబోధించారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని ప్రధాన వార్తా సంస్థలు సైతం ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న యువతలో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వ్యవహారం ముదురుతుండడంతో మరుసటి రోజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపై తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించి తప్పుగా ప్రచారం చేశారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ యువతను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వారు మన వికసిత భారతానికి మూల స్తంభాలు అని ఆయన కొనియాడారు. నకిలీ డిగ్రీలతో న్యాయ వ్యవస్థలోకి దూరి న్యాయ వృత్తిని భ్రష్టు పట్టిస్తున్న కొందరు నకిలీ లాయర్లను ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సిజేఐ క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వివరణ వెలువడేలోపే సోషల్ మీడియా ప్రపంచంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. న్యాయస్థానం నుంచి వచ్చినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఆ వ్యాఖ్యలకు వ్యంగ్య నిరసనగా మే 16న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆవిర్భవించింది. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేసిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే ఈ వినూత్న పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ ఐడియాలజీ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తమ పార్టీ సిద్ధాంతాన్ని సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అని ప్రకటించుకుంది. నిత్యం ఆన్లైన్లో ఉంటూ సమాజం దృష్టిలో సోమరిపోతులుగా ముద్రపడి ఇటీవల బొద్దింకలు అని పిలువబడ్డ కోట్లాది మంది యువత కోసమే ఈ పార్టీ అంటూ వ్యంగ్యంగా తమ మేనిఫెస్టోలో కూడా విడుదల చేసింది. ఈ డిజిటల్ నిరసన భారత యువతను ఎంతగా ఆకట్టుకుందంటే పార్టీ పెట్టిన కేవలం 48 గంటల్లోనే సొంతంగా వెబ్సైట్ను, ఒక ప్రత్యేక పార్టీ గీతాన్ని కూడా నెట్టింట విడుదల చేశారు. పార్టీ ప్రారంభించిన కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 1,00,000 మందికి పైగా యువత ఇందులో డిజిటల్ సభ్యులుగా చేరడం ఒక రికార్డుగా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ పార్టీ క్రేజ్ మామూలుగా లేదు. ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మందికి పైగా, ఎక్స్ వేదికపై 40,000కు పైగా ఫాలోవర్లతో ఆ పార్టీ అకౌంట్లు దూసుకుపోతున్నాయి. ఇది కేవలం యువత చేసే మీమ్ మాత్రమే కాదు. ఈ వ్యంగ్య రాజకీయ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ప్రధాన రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ మహువా మొయిత్రాను ఆ పార్టీ ప్రజాస్వామ్య ఫైటర్గా సాధారణంగా స్వాగతించింది. దాంతో ఈ ఉద్యమం మరింత రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఇది కేవలం నవ్వులాటకో, మీమ్స్ కోసమో పెట్టిన పార్టీ కాదని, వ్యవస్థపై తిరుగుబాటు అని ఆ పార్టీ నిరూపిస్తోంది. దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన నీట్ పేపర్ లీకేజ్ అంశంపై ఈ పార్టీ ఘాటుగా స్పందించింది. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అలాగే సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ యువత తరపున గళం విప్పింది. భారత యువత అత్యంత అవగాహనతో ఉన్నారని, తమపై జరిగే అపహాస్యాన్ని హింసాత్మక మార్గాల్లో కాకుండా ఇలా అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యంగ్యంగా ప్రచారానికి ప్రపంచానికి చాటి చెబుతున్నారని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నాడు. ఏది ఏమైనా డిజిటల్ వేదికలపై యువత సృష్టిస్తున్న ఈ సరికొత్త పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారాయి.